హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ కెరియర్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ రిలీజ్ ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా? లెట్స్ ఫైండ్ అవుట్. నో స్పాయిలర్స్. ముందుగా స్టోరీ గురించి చెప్పాలి అంటే సినిమా కంప్లీట్గా కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ మిక్స్తో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషలీ హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంటర్వల్ సీక్వెన్స్ మాత్రం ఆడియన్స్ని నెక్స్ట్ హాఫ్ కోసం వెయిట్ చేయేలా చేస్తుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ కొంచెం ఇమోషనల్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ స్టైలిష్గా డిజైన్ చేశారు. డైరెక్టర్ కమర్షియల్ ఎలిమెంట్స్ని కామెడీతో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. క్లైమాక్స్ డీసెంట్గా ఉంటుంది. కంప్లీట్ మ్యాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే వరుణ్ తేజ్ కంప్లీట్గా కొత్త మేకోవర్లో కనిపిస్తాడు. కామెడీ టైమింగ్, యాక్షన్, ఇమోషన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా పెర్ఫామ్ చేశాడు. హీరోయిన్ రోల్ డీసెంట్గా ఉంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. టెక్నికల్ సైడ్లో సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ విజువల్స్తో ఇంప్రెస్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ని ఎలివేట్ చేస్తుంది. సాంగ్స్ స్క్రీన్ మీద బాగానే వర్క్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా కనిపిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి అంటే కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా ఉంటాయి. స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. కొన్ని కామెడీ సీన్స్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఓవరాల్గా చెప్పాలి అంటే కొరియన్ కనకరాజు ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి ఆప్షన్. కామెడీ, యాక్షన్, ఇమోషన్స్ మిక్స్ కావాలి అనుకుంటే ఈ మూవీ డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. నా రేటింగ్ 4 స్టార్స్ అండ్ హాఫ్. మీరు కొరియన్ కనకరాజు చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.